ఏంట్రా ఎవడు తెచ్చాడు? నాకు ఉద్యోగం వచ్చిందిరా. ఏ ఉద్యోగం? ఆర్టీసీలో కండక్టర్. కండక్టరా? అంత తేలిక తీసి పారేగరా. ఆ పోస్టర్లు అంటించుకునే ఉద్యోగం మీద బెటరే. పైగా గవర్నమెంట్ ఉద్యోగరా, పిల్లనిస్తారు. నీ ఉత్తరం ఏంటి? ఏం లేదురా, జూన్ 1 మా తాత తద్దినమాట. వెళ్ళకపోతే మా నాన్న నా తద్దినం పెడతాట. జూన్ 1 నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యేది కూడా ఆ రోజేరా. ఇంతకీ పార్టీ ఎక్కడ? 5 స్టార్ హోటల్. 5 స్టార్ హోటల్. ఎక్స్ట్రా చెట్టుకే 50 రూపాయలు అవుతుందిరా. మొత్తం 1000 చాలా. చాలు అమృతం ఇస్తామండి. మా వాడికి ఉద్యోగం వచ్చిందిగా. ఉద్యోగం వచ్చిందా? ఏది? ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్. ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ చూస్తుంటే నాకు లాటరీలో 1,00,000 రూపాయలు వచ్చినట్టుగా ఉంది. ఆహా, నన్ను ఇంత అదృష్టం వరుస్తుంది అనుకోలేదు. ఎవరు చేస్తాడండి బోర్డు కండక్టర్ ఉద్యోగం? పైగా ఈ బోర్డు ఉద్యోగానికి 1000 రూపాయలు డిపాజిట్ కట్టాలట. ఎవడు కడతాడు? నేను కడతానయ్యా. మీరా? వద్దండి, ఇప్పటికే మీ దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకున్నాం. ఆ అప్పు రాబట్టుకోవడానికి మళ్ళీ అప్పిస్తానయ్యా. తప్పదా? తప్పదు. సరే ఇచ్చుకో. అమ్మయ్యా. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంట్మెన్. ఈ రోజు మా హోటల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మేము జరుపుకుంటున్న వార్షికోత్సవంలో మీ అందరికీ ఓ చక్కటి వెరైటీ ప్రోగ్రాం అందిస్తున్నాం. ది గ్రేట్ సౌత్ ఇండియన్ లవ్లీ పాప్ సింగర్ శ్రీమతి మాల్గాడి సుభ మీకు ఇష్టమైన పాటలు పాడి మిమ్మల్ని ఆనందపరుస్తారు. అంతేకాకుండా ప్రేక్షకులు ఎవరైనా మీకు ఇష్టమైన పాటలు పేపర్ మీద రాసి పంపిస్తే అవి కూడా ఆవిడ పాడి వినిపిస్తారు. నౌ ద ప్రోగ్రామ్ స్టార్ట్స్. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఉంది సార్. జోచిత్ర బాస్ ఇంటి నుంచి మాట్లాడుతున్నారు. శాలరీస్ గుర్తు చేయి. హలో హలో జోచిత్ర, ఈ రోజు నేను ఆఫీసుకు రావడం లేదు. మరి స్టాఫ్ జీతాల విషయం? అవును కదా. సరే నువ్వు ఇంటిరా, చెక్కు సంతకం చేసిస్తా. అలాగే నేను సంతకం చేయాల్సిన ఫైల్స్ ఏమైనా ఉంటే అవి కూడా తీసుకురా. ఓకే సార్. అంటే నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకోవా? నిన్న పెళ్ళ? నీలాంటి వాళ్ళందరినీ పెళ్లి చేసుకోవాలంటే నేను రోజుకు 2 పెళ్లిళ్ళు చేసుకోవాలి. ఎంత మోసం! నాకు ఇప్పుడు 3వ నెల తెలుసా? నిజమా? ఏమిటది? ఎవరా అమ్మాయి? నా ఫ్యాన్లే డాడీ. పాపం 3వ నెలట నేను పెళ్లి చేసుకోవాలట. అవును, మరి న్యూస్ ఇంత లేట్ గా చెప్తున్నావేంటి? 2 నెలల క్రితం చెప్పుంటే నేనే దగ్గరుండి అవర్షం చేయించానుగా. అలా అంటే సిగ్గులేదు? చూడమ్మా, మాది ఫ్యాన్ల వ్యాపారం. మార్కెట్ లోకి వచ్చే కొత్త కొత్త ఫ్యాన్లన్నీ బుక్ చేస్తుంటాం. దేనికి? ఇంట్లో కట్టుకోవడానికి కాదు, ప్రాఫిట్స్ అనుభవించడానికి. మా వాడికి కోట్ల విలువ చేసి అమెరికా సంబంధం చూస్తున్నాను. నువ్వు వెళ్ళొచ్చు. నీ కొడుకు నన్నెలా పెళ్లి చేసుకోవడం చూస్తాను. నా దగ్గర వాడు రాసిన లెటర్స్ ఉన్నాయి. బ్లాక్ మెయిల్ చేస్తుందంటారా? వాడు ప్రామిస్ చేసిన మాటలు టేప్ చేసి ఉంచాను. పోలీస్ కంప్లైంట్ ఇస్తుందంటారా? అవసరమైతే కోర్టు కూడా వెళ్తాను. జైల్లో పెట్టిస్తుందంటారా? వద్దమ్మా, నువ్వు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తే నేను నిన్ను స్పీడ్ పోస్ట్ చేస్తాను. హలో, నేను కామరాజుని. ఆ నర్సింగాడిని ఇక్కడికి అర్జెంట్ గా పంపించు. చూడు, నా గొప్పతనం నేను చెప్పుకోకూడదు, కానీ నేను పెద్ద పులంత దుర్మార్గుణ్ణి. నన్ను రెచ్చగొట్టకమ్మా లేడీ. అనవసరంగా స్పాయిల్ అయిపోతా. నా మాట విని కోర్టుకెళ్ళకు. బుద్ధిగా తల వంచుకుని ఇంటికెళ్ళు. వెళ్తాను. వీడెలా పెళ్లి చేసుకోవడం చూస్తాను. ఏమిటే నువ్వు చూసేది? నేను చూస్తాను నీ శవం. బతుకుందే చచ్చిందే? అయ్య బాబాయ్, చచ్చినట్టుందే. అవును డాడీ, నిజంగానే చచ్చింది. నువ్వా? ఏమైందన్నా? నేను మర్డర్ చేయడం చూసింది. వెంటనే దాన్ని లాక్కురా, లేకపోతే శాల్తీలే. ఎట్లనా? ఈ శవాన్ని మాయం చేయండి. గుట్టు చప్పుడు కాకుండా కారులో తీసుకెళ్ళి ఎక్కడైనా పారేయండి. అలాగే. నేను డ్యూటీలో జాయిన్ అయిన రోజే నువ్వు కూడా నాతో పాటు విజయవాడకి రావడం నాకు చాలా హ్యాపీగా ఉందిరా. అవునరా, అన్ని అలా కలిసి వచ్చేస్తున్నాయి అంతే. విజయవాడ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.